ఒక గ్రామంలో ఒక పూరి గుడిసె ఉండేది. ఆ పూరి గుడిసెలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారికి మొదటి సంతానంగా కుమారుడు జన్మించాడు. ఆ జన్మించిన కుమారుడిని భార్యాభర్తలు ఇద్దరూ ఎంత కష్టపడైనా సరే అతనిని ఒక మంచి ఉద్యోగం సాధించేలా తీర్చిదిద్దాలి, మంచిగా చదువు చెప్పించాలి అని చిన్నప్పటి నుంచెల్లి కలలు కనేవారు. వారు కలలు కన్న విధంగానే అతడిని బాగా చదివించి మంచి ప్రయోజకుడిని చేయాలి అని ప్రతిరోజు కూలి పనులకు వెళ్ళి ఆ వచ్చిన డబ్బును ఆదా చేస్తూ అతని చదువు కోసమే ఖర్చు చేసేవారు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన వాళ్ళ కుమారుడు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకుండా బాగా చదువుకునేవాడు. ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యేవాడు. అలాగే చదువుతూ డిగ్రీని కూడా కంప్లీట్ చేశాడు. చదువు అయిపోయింది. ఇక నుండి జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించాలి అనే ఆశతో, బాగా చదవాలి అనే కోరికతో ఉద్యోగం కోసం ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాడు. కానీ ఒకరోజు తన తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళిన సమయంలో అక్కడ పనిచేస్తున్న సందర్భంలో ఒక పెద్ద గోడ కూలి తల్లిదండ్రుల ఇద్దరి మీద పడింది. అప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా గాయాల పాలయ్యారు. లేవలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఖచ్చితంగా 2-3 సంవత్సరాల రెస్ట్ తప్పనిసరిగా ఉండాలి, ఎలాంటి పనికి వెళ్ళకూడదు అని చెప్పాడు. అది విన్న కుమారుడు తన తల్లిదండ్రులు తనను గవర్నమెంట్ జాబ్, మంచి జాబ్ సంపాదించాలనే ఆశతో ఇన్ని రోజులు పెంచారు. కానీ వాళ్ళ ఆశను నేను నెరవేర్చలేకపోతున్నాను. ఇప్పుడు నాకు జాబ్ కంటే నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడం, వాళ్ళకి సేవలు చేయడమే ముఖ్యమని అనుకున్నాడు. అదే ఆలోచనతో ప్రతిరోజు కూలి పనికి వెళ్ళేవాడు. వచ్చిన డబ్బుతో తన తల్లిదండ్రుల యొక్క ఖర్చులకి, మందులకి, హాస్పిటల్ని చూయించి వాళ్ళను మంచిగా చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూలి పనికి వెళ్ళేవాడు. అలా కొన్ని సంవత్సరాలు కూలి పని చేస్తూ తన తల్లిదండ్రులను బాగా చూసుకున్నాడు. అయితే ఒకరోజు పేపర్లో ప్రకటన వెలువడింది. అది ఏమిటంటే గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన సెలెక్ట్ అయిన వ్యక్తుల వివరాలు అని పేపర్లో వచ్చింది. అప్పుడు ఆ పేపర్లో చూస్తే మొదటి ర్యాంకులో ఈ కుర్రాడు ఉద్యోగం సాధించినట్టు పేపర్లో వచ్చింది. అప్పుడు అందరూ అది చూసి షాక్ అయ్యారు. ప్రతిరోజు కూలి పనికి వెళ్ళే ఈ అబ్బాయి ఎలా ఉద్యోగం సాధించాడు, ఇదంతా ఫేక్ అని అనుకున్నారు. కానీ పేపర్లో వచ్చింది అంటే అది ఫేక్ కాదు, నిజమే కావచ్చు అని అనుకున్నారు. అప్పుడు వారందరూ కలిసి వారి తండ్రి దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు, ఏం చదువుకోకుండానే ఈజీగా జాబ్ వచ్చింది అని అన్నారు. అప్పుడు అతని తండ్రి ఈ విధంగా బదులిచ్చాడు, మా కుమారుడు పనికి వెళ్ళిన మాట వాస్తవమే, కానీ మీకు అతను పనికి వెళ్ళిన విధానం, పనికి వెళ్ళిన టైమే కనిపించింది. కానీ పనికి వెళ్ళి వచ్చాక ప్రతిరోజు రాత్రి తను నిద్రపోయేవాడు కాదు. ప్రతిరోజు పొద్దున నుండి సాయంత్రం వరకు కూలి పనికి వెళ్ళి వచ్చి మమ్మల్ని చూసుకొని తర్వాత కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతిరోజు కష్టపడి చదివేవాడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి కలలు కన్నా గవర్నమెంట్ ఉద్యోగం, ఒక మంచి ఉద్యోగంలో నా కొడుకుని చూడాలని, నా ఆశను నెరవేర్చడానికి ఎన్ని కష్టాలైనా భరించి తనలో తను కుమిలిపోయి ఎన్నో ఆశలను చంపుకొని మరి మా కోసం కష్టపడి ఉద్యోగం సాధించాడు. నేను కన్న కలల్ని నెరవేర్చాడు. అందుకే ప్రతి ఒక్కరి జీవితం పైకి చూడటానికి చాలా అందంగా, ఆనందంగా కనిపిస్తుంది. కానీ లోపల ఉండే బాధలు వారికి మాత్రమే తెలుసు. అందుకే ఎవ్వరికి ఏది ఊరికే సక్సెస్ అనేది రాదు. ఎందుకంటే అవి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఎన్నో కష్టాలు పడి దానికోసం కష్టపడితేనే సక్సెస్ అనేది మనకి చేరుతుంది. అంత ఈజీగా వచ్చేది అయితే కాదు. కష్టం అనేది మనం కష్టపడే విధానాన్ని బట్టి మనకు వచ్చే సక్సెస్ అనేది డిసైడ్ అవుతుంది అని చెప్పాడు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.